నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెజెంట్ వరంగల్లోని గత కొన్ని రోజులుగా జరుగుతున్న డాక్టర్ సుమంత్ కేసు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ కేసులోని కీలకంగా రోజుకొక ట్విస్ట్ బయటకు రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మొత్తం కూడా జరిగింది ఏంటంటే ఒక ఇల్లీగల్ కనెక్షన్ వల్ల. సో దీని గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే గౌతమి. రైట్. ఈ ఇల్లీగల్ కనెక్షన్స్, సో ఎటువంటి క్రైమ్ కేసు చూసినా తిరిగి వచ్చేది అక్కడికే. అంటే భర్త భార్యను చంపేశాడన్నా, లేకపోతే భార్య భర్తను చంపేశారన్నా, జరిగేది మూడో వ్యక్తి కోసం. అయితే ఇప్పుడు ప్రెజెంట్ డాక్టర్ సుమంత్ కేసులో కూడా ఇదే జరిగింది. సో ఒక ప్రొఫెషనల్లో ఉన్నారు, అంటే ప్రజలకి సాయం చేసి ఇలాంటి ప్రొఫెషనల్లో ఉన్న వ్యక్తిని అయితే నిజంగా ఒక మూడో వ్యక్తి కోసం ఇట్లా భర్తని దారి కాసి చంపడం కావచ్చు, లేకపోతే తనని చంపడానికి ప్లాన్లు వేయడం కావచ్చు. దీనికి ఒక కానిస్టేబుల్, అంటే ఒక సమాజానికి ఉపయోగపడే పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి దీనికి తోడ్పడడం. సో ఇదంతా చూస్తూ ఉంటే ముఖ్యంగా అసలు ఇక్కడ ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు అన్న ధోరణి వస్తుంది మ్యామ్. ముఖ్యంగా ఈ ఇల్లీగల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు ప్రధానంగా అటు లేడీస్ కావచ్చు, లేకపోతే జెంట్స్ కావచ్చు, ఈ రూట్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? సరే, ఒకవేళ తెలిసిపోతే చంపడం, లేకపోతే చావడం, ఈ రెండు ఆప్షన్స్ని మేజర్గా పెట్టుకున్నారు తప్ప కూర్చొని మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఎవరికి వాళ్ళు విడిగా వెళ్ళిపోయే ఒక ఆప్షన్ ఉందన్న విషయం కానీ తీసుకోవట్లేదు, అసలు పరిగణలోకే తీసుకోవట్లా. సో మొత్తం ఈ డాక్టర్ కేసు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? మళ్ళీ నేను బాధపడుతున్నానమ్మా ఇలాంటి విషయాలు వింటుంటే. ఈ మధ్యకాలంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట భార్యను చంపిన భర్తను ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టడం ఏందో, మరి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి దాన్ని పేస్ట్ చేసి బయట పడేసాడని చెప్పడము, లేకపోతే నరికేయడము, తర్వాత భార్యను చిత్రహింసలు పెట్టి చంపేయడము, లేకపోతే ఆమె సూసైడ్ చేసుకునే విధంగా ఎంకరేజ్ చేయడము, ఇలాంటివే వింటున్నానమ్మా ఈ మధ్యకాలంలో. ఈ సంగారెడ్డిలో ఈ సుమంత్, డాక్టర్ సుమంత్ అనేటువంటి వ్యక్తి 5వ క్లాస్ ఉన్నప్పటి నుంచే మేనమామ దగ్గర కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యి ఒక మంచి పొజిషన్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ మరియా ఫ్లోరా అనే ఆమెని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 8 సంవత్సరాలైంది వాళ్ళ పెళ్ళయి. గత 3 సంవత్సరాలుగా ఈమె వెయిట్ రిడక్షన్ కోసము ఒక జిమ్లో జాయిన్ అయ్యి అక్కడ ఈ సామేల్ అనే వ్యక్తి ఆమెకి పరిచయం అవడము, అతనితో మళ్ళా ఒక అఫేర్ వల్ల భర్త నోటీస్ చేయడము, ఈమెను హెచ్చరిక చేశాడు. కరెక్ట్ కాదమ్మా, నీ పద్ధతి తేడాగా ఉంది. ఎందుకంటే ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు డాక్టర్ కదా, బిజీగా ఉన్నప్పటికీ కూడా భార్య చేసినటువంటి వ్యవహారాన్ని గమనించి, ఈమె కూడా తక్కువ పొజిషన్లో లేదు, ఒక లెక్చరర్గా ఉంటుంది అక్కడ రంగసాయిపేట, అక్కడ ఒక కాలేజ్లో ఆమె ఒక లెక్చరర్గా ఉంటుంది, గౌరవప్రదమైనటువంటి ఉద్యోగంలోనే ఉంది. భర్త పిలిచి చెప్పాడు, అమ్మా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నీ పద్ధతిని మార్చుకో, కుటుంబానికి మంచిది కాదు అని చెప్పినా కూడా ఆమె వినకుండా తమ పద్ధతిలోనే తన ధోరణి ఏమాత్రం తగ్గించకుండా ఆ సామేల్ అనే వ్యక్తితో ఆమె అఫైర్ని కంటిన్యూ చేయడం వల్ల ఈయన ఏం చేశాడు, వరంగల్కి షిఫ్ట్ చేశాడు ఫ్యామిలీని. ఓకే. షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఆమెకు చెప్పాడు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా, నువ్వు చేసినటువంటి పని వల్ల నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కొత్తగా నేను క్లినిక్ పెట్టుకొని ఇక్కడ నేను ఇది రన్ చేసుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఇక్కడ చాలా బుద్ధిమంతురాలాగా గౌరవంగా మంచిగా ఉండడం ఎంతో అవసరం అని చెప్పినా కూడా భర్త మాటను పెడచెవిని పట్టి ఆమె తన ధోరణి ఏమాత్రం మార్చుకోకుండా ఈ సామేల్ అనే వ్యక్తితో కలిసి రాజు అనేటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ యొక్క సహాయం తీసుకుని స్కెచ్ చేశారన్నమాట, ఎలా చంపాలి. ఎందుకంటే అడ్డం పడుతున్నాడు, పెద్దానికి అడ్డం పడుతున్నాడు కదా, మంచి మాటలు ఎవరికి రుచించవు కదా, ఆయన చెప్పేది మంచి అన్న విషయాన్ని గ్రహించుకోకుండా. ఇప్పుడు చట్టపరమైనటువంటి ఎన్నో చట్ట ప్రకారం పోతే అమ్మ చాలా ఫెసిలిటీస్ ఇచ్చింది చట్టం. అవును, నీకు నచ్చింది అనుకో, నీకు నచ్చితే నీ భర్తకి ఇష్టం లేదనుకో, మీ ఇద్దరు డైవర్స్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను మరియా ఫ్లోరాకి చెప్తున్నాను, నీకు నచ్చలేదు, నీ భర్తలో నీకేదో లోపం కనిపించింది, నిన్ను పట్టించుకోవడం లేదు, లేకపోతే నీ పట్ల ప్రేమగా లేడు, లేకపోతే వృత్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు నచ్చిన దానిలో నువ్వు వెళ్ళటానికి నీ భర్తని విడాకులు తీసుకొని ఈ కారణాల వల్ల నా భర్త నాకు వద్దని నువ్వు డైవర్స్ తీసుకో. ఆయన నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కదా, ఆయన చూస్తుండగా ఇలా చేయడము ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. అది కాకుండా ఆయనని అలా వదిలించుకుంటే ఆమెకి డబ్బులు రావు కాబట్టి కేవలం డబ్బు కోసం ప్లాన్ చేసి, ఆయనకున్న ఇన్సూరెన్సులు చాలా ఉన్నాయట. సుమంత్ గారు చాలా సాఫ్ట్ పర్సన్ అంట, ఆయన పేషెంట్ కూడా చాలా మర్యాదగా గౌరవంగా మాట్లాడతాడంట, చాలా మంచి పేరున్న వ్యక్తి, చాలా అంటే ఇట్లా అగ్రెసివ్గా మాట్లాడే మనస్తత్వం కాదు ఆయనది, చాలా పెద్దరికంగా మంచిగా ఉంటాడంట, చాలా సాఫ్ట్ స్పోకెన్. అలాంటి వ్యక్తితో నీకు నచ్చలేదనుకో,
కారణాలు ఏదైనా ఉండొచ్చు, నీకు నచ్చకపోయి ఉండొచ్చు. ఉమ్, నువ్వు కోర్టు ద్వారా చట్టాలు విడాకులు తీసుకుని నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళడం అనేది తప్పు కాదు. దానికోసము ఈమె ఆ రాజు అనే అతని సహాయం తీసుకుని, అంటే ఒక తప్పు చేస్తే ఎలా తప్పించుకోవచ్చు, ఒక హత్య చేస్తే ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన దగ్గర నుంచి తెలుసుకొని ఇలా ముగ్గురు కలిసి మాస్టర్ స్కెచ్ వేసి, మెయిన్గా ఈమె ఉమ్, మొత్తం మాస్టర్ స్కెచ్ వేసి ఒక యాక్సిడెంట్గా చంపాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని ఆయన వరంగల్లో కారులో వస్తున్నప్పుడు ఆయన మీద దాడి చేపించింది. వీళ్ళని ముగ్గురు అనుచరులు, వీడు ఉన్నాడు కదా సామేలును రాజు, ఆ, ఇద్దరే. ఇంకెంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. నా నోటీస్కి వచ్చింది మాత్రం ముగ్గురని నేను విన్నాను. ఇంకా 7-8 మంది ఉన్నారని అంటున్నారు. మరి వాళ్ళందరి పాత్ర ఏంటో నాకు తెలీదు. ఉమ్, ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరూ ఆ ఇనపరాడ్లు తీసుకొని ముసుగులు వేసుకొని వచ్చి ఆయన కారులో నుంచి బయటికి రమ్మంటే ఆయన రాలేదు. కారులో నుంచి రాకపోతే కారు బద్దలు కొడతామని చెప్పగానే ఆయన డోర్ తీసుకుని బయటికి రాగానే చెప్పి రాగానే ఆ ఇనపరాడ్లు తీసుకుని ఆయన మీద దాడి చేశారు. కారణం విచక్షణారహితంగా తల మీద దాడి చేశారు. వెంటనే ఆయన అర్థమైపోయింది, నన్ను చంపడానికే వచ్చారని ఆయనకు అర్థమైపోయి, ఎవరో తెలియకపోయినా కూడా ఆయన చనిపోయినట్టుగా నేల మీద పడిపోయాడు. వెంటనే వీళ్ళు ఏమంటున్నారు, ఓహో చచ్చిపోయాడని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ చుట్టుపక్కల జనాలు ఉండి ఆయన తీసుకెళ్లి సమయానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇప్పుడు ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్నాడు. అంటే ప్రాణాలు ఉంటాయా బతుకుతాడా లేదనేటువంటి ఒక సందిగ్ధావస్థలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. చివరి క్షణాలు ఎలా ఉంటాయో భగవంతుడి దయవల్ల బతికి బయటపడితే ఓకే, అదే చనిపోకపోయినా అది వేరే సంగతి. బతుకుతాడు అని నేను అనుకుంటున్నాను. ఇంకా అది దైవాధీనం. కాకుంటే ఇంత దుర్మార్గం, ఒక సాఫ్ట్ హృదయము, ఒక మంచి మనసు, ఒక ప్రేమించే ఒక మంచి మనస్తత్వం ఉండాల్సినటువంటి ఒక ఆడది, అమ్మతనం ఉన్న ఒక ఆడది, అమ్మలాగా వేరే బిడ్డలకు జన్మనిచ్చి తన ప్రేమని బిడ్డలకు పంచేటువంటి ఒక ఆడది ఒక భర్తని చంపాలనుకుంటుంది అంటే లగ్జరీస్కి అలవాటు పడి, డబ్బుతో వచ్చే లగ్జరీస్, లేకపోతే ఈ జిమ్ ట్రైనర్ యొక్క ప్రొవోక్ చేసి ఉండొచ్చు, ఎంకరేజ్ చేసి ఉండొచ్చు, నీ భర్త దగ్గర ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది తీసుకురా, మన ఇద్దరం హ్యాపీగా బతుకుతాం. కానీ ఇక్కడ ఒకటి అర్థం కాదు మేడం, ఇలాంటి కేసెస్లో చూస్తే భర్త బాగానే సంపాదిస్తూ ఉంటాడు, ఫైనాన్షియల్గా బాగుంటారు, కానీ కొంతమంది భర్తను చంపేయాలి ఆస్తి కోసం అంటూ ఉంటారు. ఇప్పుడు భర్త భార్య ఇద్దరు ఉన్నప్పుడు రేపు పొద్దున్న ఏదొచ్చినా సరే తదంతరం భార్యకి చెల్లుతుంది కదా, అంటే భర్త దగ్గర నుంచి వచ్చేది భర్త వస్తుంది, చనిపోయినప్పుడు వస్తుంది, బతుకున్నప్పుడు రాదు కదా. ఏదైనా సరే కలిసి వాళ్ళు అనుభవించవచ్చు కదా. ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? అది ఈ దుర్వ్యసనాలమ్మా, దుర్వ్యసనాలు. ఇప్పుడు ఒక మనిషి మంచిగానే ఉండొచ్చు, ఎంకరేజ్ చేసేవాళ్ళు పక్క నుంచి వచ్చి నేర్పిస్తారు, ఇదిగో నిన్ను ఇలా చూపెడతాను, నిన్ను హీరోయిన్ని చేస్తాను, లేకపోతే నువ్వే నా ఏంజిల్, నువ్వే నా దేవత, నువ్వు లేని ఈ లైఫ్ లేదు నాకు, అసలు నిన్ను ఆయన ఏం సరిగా చూసుకోవట్లేదు, నేనైతే ఎలా చూసుకుంటాను అలా చూసుకుంటాను, నిన్ను మహారాణిని చేస్తాను నా సామ్రాజ్యానికి, జిమ్ ఓనర్ నువ్వే, ఏమేం చెప్పాడో, కాస్త డబ్బు తీసుకురా మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం, ఎన్ని మాయ మాటలు చెప్పాడు. ఇవే అనట్లా, నేను ఈ మాటలే చెప్పాడు అనట్లా, ఏ రకంగా ఒక ఆడదాన్ని బుట్టలో వేసుకోవడానికి ట్రై చేశాడో ఆ టైంలో ఈ డాక్టర్ గారు ఎక్కువ సమయము ఆ వృత్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కూడా ఈమె అటువైపు ఎక్కువ మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ అనమాట, పట్టించుకోవడానికి టైం లేదు కదా ఇటు హస్బెండ్కి. ఈమె దారంతా పక్కదారి పట్టేసింది, వెయిట్ లాస్ కోసం పోతుంది, ఎక్కువ సమయం అక్కడే ఉండటము, సాయంత్రాలు వెళ్ళడం, పొద్దున పూట వెళ్ళటము, ఆమె ఇష్టారాజ్యం, ఇంకా హస్బెండ్ పట్టించుకోవట్లేదు కదా. ఇంకొకటి తెలిసిపోయింది, ఎటు ఇంక చేయగలిగింది ఏం లేదు, తెలిసిపోయింది, ఇంకెంతకంటే ఏం తెలుస్తుంది. సో ఆమె యొక్క అరాచకాల్ని కొనసాగించుకుని అతనితో కలిసి ఒక స్కెచ్ వేసి, భారీ స్కెచ్ వేసి, చచ్చిపోతే రేపు ఇన్సూరెన్స్ డబ్బులు అవి వీటిని ఇన్సూరెన్స్లు బాగానే చేశాడంట సుమంత్ గారు. ఓకే, ఆ డబ్బులు వస్తాయి, క్లినిక్ వస్తుంది, రన్ చేసుకోవచ్చు మనుషుల్ని పెట్టి. ఈమెం చేయక్కర్లేదుగా క్లినిక్లో, ఈమె డాక్టర్గా అనక్కర్లేదు, మనుషుల్ని పెట్టి చేసుకోవచ్చు. పైగా తన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ అని మనకు తెలుస్తోంది. కాలేజీలో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ లేదు ఆ అమ్మాయికి, మరియా ఫ్లోరాకి. సో ఆ రకంగా కూడా ఆమె క్యారెక్టర్ అక్కడ కూడా బ్యాడ్గానే ఉందని తెలుస్తోంది. ఇది కూడా ఒకటి అన్నమాట. జిమ్ ట్రైనర్ ద్వారా హస్బెండ్ని చంపించాలని ప్లాన్ చేసి ఒక మంచి ప్రజల్ని కాపాడాల్సినటువంటి పొజిషన్లో ఉన్న కానిస్టేబుల్ అయ్యుండి చట్టానికి వ్యతిరేకంగా నువ్వు ఇలాంటి యొక్క ఎంకరేజ్ చేసి ఒక హత్యని ప్రేరేపించావు అంటే ఎలాంటి శిక్ష పడాలి రాజు అనే వ్యక్తికి. సో ఈ విషయంలో, ఈ సంఘటనలో ముగ్గురికి సరి అయిన శిక్షలు పడాలి. ఎందుకంటే అతను చనిపోయినా బతికినా కూడా చనిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఆయన బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయిపోయింది, చివరి క్షణాల్లో చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఖచ్చితంగా బతికి బయటపడతాడు, కానీ బ్రెయిన్ పనిచేయకపోవచ్చు.
అంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి స్త్రీని చట్టాలు కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దుర్మార్గుల్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే భర్తని అంత మంచి వ్యక్తి భర్తగా దొరికినందుకు ఒక ఇవాళ రేపు డాక్టర్లని సంబంధాలు కావాలని అందరూ ఎగబడుతుంటారు. డాక్టర్ సంబంధం అనగా ఒక మంచి వెల్ సెటిల్డ్ డాక్టర్ అయి ఉండి మంచి జీతము మంచి పలుకుబడి సమాజంలో ప్రాణాలు కాపాడేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు తీయడానికి మీరు ముగ్గురు కలిసి స్కెచ్ చేసి మాస్టర్ ప్లాన్ వేసి ఆయన చంపాలనుకున్నారు. కానీ విధి వికటించి ఆయనకి మంచిగా బతికేటట్టుగా ఆయనకి అవకాశం దొరికింది. ఆయన బతికి బయటపడతాడు. శిక్ష మాత్రం వీళ్ళకి తప్పించుకోలేరు. శిక్ష పడుతుందని తెలుసో తెలీదో నాకు అర్థం కావట్లేదమ్మా. శిక్ష పడుతుందని తెలియకుండా ఎలా ఉంటుంది వీళ్ళకి? ఇంత తప్పు జరిగినప్పుడు ఆయన ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించినా కూడా జనాలు ఏమైనా గుడ్డి వాళ్ళ, పోలీసు వాళ్ళు ఏమన్నా తెలియని వాళ్ళు 72 hours 3 daysలో మొత్తం అంత స్కెచ్ మొత్తం బయటికి తీశారు వాళ్ళు. ఈమె ఏం చేసింది, ఈమె సెల్ ఫోన్లో ఏముంది, ఆయన సెల్ ఫోన్లో ఏముంది, ఏం మాట్లాడుకున్నారు, ఈ సామేల్ యొక్క సెల్ ఫోను, రాజు యొక్క సెల్ ఫోన్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం పట్టుకొని ఇప్పుడు చట్టానికి అప్పగిచ్చారు. చట్టం సరైనటువంటి శిక్షలు వాళ్ళకి తప్పకుండా వేస్తుంది. ఇంకొకళ్ళు ఇలా చేయకుండా ఉండేందుకు ఇది ఒక మంచి గుణపాఠం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.